మహానగరంలో వీధి కుక్కల నెత్తుడిని క్యాష్ చేసుకుంటున్న రక్త పిశాచులున్నారా? ఈ ఇష్యూ నేషనల్ వైడ్ సంచలనం రేపింది. TV9 కథనాలతో సదరు పెట్ కేర్ సెంటర్ నిర్వాహకులు స్పందించారు. తాము ఎలాంటి నెత్తుడి దందా చేయట్లేదు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తమ ఎదుగుదలని చూడలేకే కొందరు కుట్ర పన్నారని ఆరోపించారు డాక్టర్ వెంకట్ యాదవ్. లేక ఓర్వలేక పగడ్బందీగా పథకం ప్రకారం మాత్రమే స్టాఫ్ని మా హాస్పిటల్లోకి పంపించి మా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే హాస్పిటల్స్లో ఉన్నాయన్నీ లీక్ చేసి మేము ఎప్పుడైతే సర్టిఫికేట్స్ లాంటివి అడిగినప్పుడు అలాంటి సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర లేనప్పుడు వాళ్ళు మా మీద నింద వేస్తూ ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి మళ్ళీ అదే హాస్పిటల్లో కొనసాగుతూ ఈ సంభాషణలో వినిపించింది ఒక నాలుగు డాక్టర్స్ అని చెప్తున్నారు. కొంతమంది స్టాఫ్ ఎవరైతే మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన స్టాఫ్ అంటున్నారు. నేను ఖచ్చితంగా ఆల్రెడీ వీళ్ళందరి మీద డిఫమేషన్ కేసు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బీసీ బిడ్డను సార్, ఒక యాదవ్ని గొర్రెల కాపరి కుటుంబం నుంచి బయటకు వచ్చి ఒక హైదరాబాద్ జూబ్లీహిల్స్ లాంటి హాస్పిటల్ పెట్టి సర్వీస్ చేయాలని ఒక తపనతో ఉన్న వ్యక్తిని మాత్రం డిమోటివేట్ చేయొద్దని మాత్రం కోరుతున్నాను. అది డాక్టర్ వెంకట్ యాదవ్ వర్షన్. కానీ బ్లడ్ దందా 100% నిజమని ఆ పెట్ కేర్ సెంటర్లో పనిచేసిన సిబ్బంది క్లియర్ కట్గా చెప్తున్నారు. మేము చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేసాం. చెప్పిన తర్వాత కూడా మీరు పనికొచ్చే పని చేయండి, పనికి మళ్ళీ పని చేయకండి, పైసలు వచ్చే పని చేయండి అని చెప్పేసి మా మీద అరిచేవాడు, చీబాట్లు పెట్టేవాడు. సో మాకు మా శాలరీ అవసరం కాబట్టి మాకున్న పరిస్థితులకి మేము చెప్పినా వినిపించుకోలే కాబట్టి మేమేం చేయలేక మేము ఇంకా అట్లే గమ్ము నుండి చేయాల్సి వచ్చింది చాలాసార్లు. మా హాస్పిటల్లో అయితే తక్కువలో తక్కువ ఒక 5 నుంచి 10 ట్రాన్సాక్షన్స్ అవుతాయి సార్. యానిమల్ లవర్స్ మేనకా గాంధీ దృష్టికి అంశాన్ని తీసుకెళ్లడంతో మ్యాటర్ తెరపైకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను కూడా ఆమెకి ట్యాగ్ చేశారు. మేనకా గాంధీ చొరవతో అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టింది. బ్లడ్ బ్యాగ్లు దొరకలేదు, కానీ రసీదుల్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మా ప్రతినిధి వాసు మరింత సమాచారంతో లైవ్లో సిద్ధంగా కనిపిస్తూ ఉన్నారు. వాసు, అధికార యంత్రాంగం తనిఖీలు చేపట్టిన తర్వాత ఎలాంటి ఆధారాలు దొరికాయి? డాక్టర్ వెంకట్ చెప్తున్న వర్షన్ కరెక్టా, లేదా అక్కడ గతంలో పనిచేసిన సిబ్బంది చెప్తున్నది నిజమా? మనతో మాట్లాడేందుకు పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ కన్సల్టెంట్ సర్జన్ వెంకట్ యాదవ్ గారు. సార్ చెప్పండి, గత 2 రోజులుగా చూసుకుంటే మీ హాస్పిటల్స్లో వీధి కుక్కల బ్లడ్ తీస్తున్నారు అనే కొన్ని వీడియోస్ అన్నీ బయటకు వచ్చినాయి. సో ఆ వీడియోస్ అన్నీ కూడా మీ హాస్పిటల్లోనేనా? ఖచ్చితంగా ఇవన్నీ మేము ఖండిస్తున్నామండి. మా దగ్గర ఇలాంటివి జరగలేదు. వీళ్ళంతా కొంతమంది పిల్లలు ఎవరైతే నేను మొన్నటిదాకానేమో పేపర్లో షేక్పేట్లోని ఒక క్లినిక్లో అని వచ్చింది. తర్వాత మాత్రం నిన్న కొన్ని టీవీ ఛానల్స్లో డైరెక్ట్గా మా పేరు వచ్చిన తర్వాతనే నేను దీనికి స్పందించి ఆ పిల్లగాడు ఎవడైతే మాట్లాడి ఆ పిల్లోడు మా దగ్గర కొన్ని రోజులు మాత్రమే చేసి అతనికి ఒక డిప్లొమా అనే క్వాలిఫికేషన్ కూడా లేదు. వెన్ వీఆర్ ఆస్కింగ్ సర్టిఫికేట్స్ అవన్నీ అడిగినప్పుడు డైరీ అని తెలిసింది. ఆ తర్వాత ఇక్కడ ఉంటే మాకు ఇదంతా ఏదో ప్లాన్డ్గా వచ్చి మన సర్టిఫికేట్స్ తీసుకుంటే మళ్ళీ నేను ఎలాగ నోటీస్ పీరియడ్ ఉండేది మాకు. ఆ నోటీస్ పీరియడ్ కూడా ఇవన్నీ సర్వ్ చేయకుండా ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి అక్కడ ఉన్న కొంతమంది డాక్టర్స్తో కలిసి ఇదంతా చిత్రీకరించి ఇంతమందిని భయభ్రాంతులకు గురి చేసినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది. దీంట్లో నిజాలు తెలియజేయాలని నేను TV9 వాసు గారిని కోరుతున్నాను. సార్, ఇప్పుడు మీ మీద ఇంత కుట్ర చేశారు నా మీద కొంతమంది డాక్టర్స్, కొంతమంది ఎవరైతే మీ హాస్పిటల్లో వర్క్ చేయడానికి వచ్చి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఎవరు చేశారనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా మీతో నిన్న ఒక వ్యక్తి మాట్లాడిండండి. ఆ వ్యక్తి పేరు అందరికి తెలుసు. అది కాకుండా నేను ఆడియో ఫుటేజ్లో ఏదైతే మీకు వినిపించానో దాంట్లో ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో చాలామంది స్టాఫ్ సర్టిఫికేట్స్ అను కొంచెం మాకు ఎక్కువ లాంగ్ స్టాండింగ్ ఉండవాలన్నప్పుడు వెళ్ళడం జరిగింది. మేబీ ఆ 4-5 ఉండొచ్చు అనేది ఖచ్చితంగా అనుకుంటున్నాను. డాక్టర్స్ మాత్రము వీళ్ళు ఎవరితో ఇప్పుడైతే వెళ్ళి పనిచేస్తున్నారో, ఎవరితో కలిసి చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళే అని అనుకుంటున్నాం. ఖచ్చితంగా కోర్టు ద్వారా మాత్రమైతే దీనికి నిజాలు బయటకైతే ఖచ్చితంగా తీసుకొస్తాం. ప్రధానంగా వీధి కుక్కలని తీసుకొని వచ్చి దాని బ్లడ్ ఇక్కడ మీ హాస్పిటల్లో తీస్తున్నారు. తీసి దాన్ని ఎవరైతే పప్పీస్ కానీ ఎవరైనా పెంపుడు కుక్కలు ఉంటాయో వాళ్ళకి నీడ్ ఉన్నప్పుడు మీరు అమ్ముతున్నారు అనేది ఒక అభియోగం వస్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? సరే, ఇది పూర్తిగా అవాస్తవము. మా దగ్గర ఎప్పుడైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన డోనార్స్ ఉంటారు. ఆ డోనార్స్కి సంబంధించిన కొన్ని ఫామ్స్ ఉంటాయి. దానికి రక్త పరీక్షలు చేస్తాము,
వాళ్ళే కొంత ప్రమోషన్ అన్ని గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతుంది. మాకు తెలిసిన ఈ డిజిటల్ ఏదైతే మేము బ్లడ్ బ్యాంక్ అన్నామో దాని ద్వారా కొంతమంది ఎవరైనా ముందుకు వచ్చే వాళ్ళు వస్తే వీటిలో ఏదైనా సూటబుల్ ఉంటే కొన్ని సూట్ అవుతాయి, కొన్ని సూట్ కావు. దానికి మ్యాచింగ్ అయ్యి అయిన దానికి మాత్రం ఖచ్చితంగా ఎమర్జెన్సీస్లో సార్ మనమైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సర్జరీ జరిగినప్పుడు మన బంధువులే నలుగురు వచ్చి బ్లడ్ ఇవ్వడం అనేది సాధారణం. అలాంటి పెట్స్లో దాదాపు చాలామంది ప్యానిక్గా ఉంటారు. మా పెట్కి రక్తం ఇస్తే ఇంజెక్షన్ ఇస్తేనే తట్టుకోలేరు సార్. అలాంటిది బ్లడ్ ఇవ్వడానికి దాదాపు ఎవరు ముందుకు రారు. కానీ ఇచ్చినా ఇవ్వకపోయినా దాని యొక్క 120 days లైఫ్ స్పాన్ బ్లడ్ మన లోపల చనిపోతుంది, కొత్త బ్లడ్ ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటప్పుడు కొంతమంది ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ముందుకు ఇస్తున్నారు. దాని ద్వారా అవసరం ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్ చేస్తున్నాం తప్ప మిగతా అలాంటివి అయితే జరగట్లేదు సార్. డాక్టర్ వెంకట్ యాదవ్ గారు చెప్తుంది ఏంటంటే మా సిస్టమ్ని హ్యాక్ చేసి కొన్ని బిల్స్ ఈ విధంగా క్రియేట్ చేసి ఉంటారని చెప్తున్నారు. దాంతోపాటుగా ఆ లోపల చిత్రీకరించిన వీడియోల పట్ల కూడా మాకు కొంత అనుమానంగా ఉందంటే చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, TV9 హైదరాబాద్.